ఎవ్వరికి చెప్పుకున్నా తీరని దుఃఖం భార్యకి చెప్పుకుంటే తీరుతుందండి. ఆవిడ శక్తి. ఈ మనిషి బలాలు కాదు, బలహీనతలు కూడా తెలుసు ఆవిడకి. బాబాయా పోతే పోయింది, ఏంటి 10 లక్షలు పోతే ఏడుస్తూ కూర్చున్న బోళ్ళు పోయే, బిజినెస్ లో ఏముందానికి మళ్ళీ చేసుకుంది, కానీ ఏమైంది? అసలు నీలాంటి మొగాడు ఎవడన్నాడో, ఇంకో వ్యాపారం బట్టి నీకెందుకు, ఇంట్లో పొదుపు నేను చేస్తాను కదా, నువ్వు చూసుకో అని భార్య అనగలిగితే మొగాడు శ్రీ మహావిష్ణువులో లేచి నిలబడతాడమ్మా, తిరుగులేదు. అంత శక్తి రామచంద్రమూర్తికి. చివరి రోజు యుద్ధం కష్టమైపోయేది, నిరాశ నిస్త్రాణ వచ్చింది మనిషికి. వచ్చి ఏమనుకున్నాడో తెలుసు, వాల్మీకి రాస్తాడు, సీతాదేవి వచ్చి నన్ను కౌగులించుకుంటే బాగున్న, శక్తి వచ్చేది నాకు, శక్తిహీనున్నయ్యాను అన్నాడు పాపం. అప్పుడు ఆయన ప్రార్థనకి అగస్త్య మహర్షి దిగొచ్చు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని సూర్య భగవాను ఆరాధించవయ్యా, సీతాదేవి ఇవ్వగలిగిన శక్తినంతా సూర్యశక్తి రూపంలో నీకు ఇస్తాడాయన అన్నాడు. రామచంద్రమూర్తి ఆ సూర్యశక్తితో రావణాసురుడు జయించగలిగాడు. భార్య అంత శక్తినిస్తుంది భర్తకి, భర్త అంత శక్తినిస్తాడు భార్య.